హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే ఇలా ఉంది వాతావరణము. ఓకే, ఎండ ఇప్పుడిప్పుడే తగ్గుతూ ఉంది. చాలా పనులు అయితే ప్లాన్ చేసుకొని ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ వేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యేసి ప్రశాంతంగా పనులన్నీ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంత ఎండ తగ్గినా కూడా భయంకరంగా ఏమంటారు, ఆ ఉబ్బా సెగ అయితే అలాగే ఉన్నాయండి మాకు ఇక్కడ. ఈ టైంలో కూడా ఈవినింగ్ 4 అయిపోతుంది ఇక్కడ. అయినా కూడా ఎండ అయితే తగ్గింది కానీ భయంకరంగా ఉక్కబోస్తూ ఉంది. అయినా ఈరోజు ఖచ్చితంగా అయితే ఈవినింగ్ షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసేసుకొని ఉన్నాను. అవన్నీ జాగ్రత్తగా అయితే చేసేసుకోవాలి. ఈ చామంతి లాస్ట్ ఇయర్ అయితే బాగా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఇయర్ అయితే పెద్దగా ఏం ఫ్లవర్స్ అయితే రాలేదు. దీనికి కూడా కోకో బీట్ వేయాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే నేను ఈవినింగే ముగ్గు వేసి పెట్టేసుకుంటానండి. ఎందుకు అని అంటే తర్వాత రోజు మార్నింగ్ నాకు కుదరదు, టైం సేవ్ అవ్వదు, స్కూల్కి వెళ్ళాలి కదా. కాబట్టి క్లమ్జీగా ఉంటుంది టైమింగ్ మొత్తం కూడా. అందుకని చెప్పేసి నీట్గా తుడుచుకొని ఆల్రెడీ పెయింట్ వేసేసి ఉన్నాను. దానిపైన కలర్ ముగ్గురాలతో వేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నానండి. కొద్దిగా టీ పెట్టుకొని తాగేసి ఇంకా షెడ్యూల్ అయితే మొదలు పెట్టుకుందాము అని. ఈరోజు చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని స్కూల్స్లో రీసెంట్గా మార్నింగ్ ఒక స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కూల్స్ వాళ్ళు స్టార్టింగ్లో ఏంటి అని అంటే మళ్ళీ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ చేరే అవకాశం ఉంది కాబట్టి బుక్స్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారు. లాస్ట్లో ప్రోగ్రామింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మనకు అవి వాపస్ చేస్తారు. ఇక్కడైతే ఈరోజు నాకు స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఉగాదికి ముందు రోజు అనమాట. ఉగాది ముందు రోజు స్కీమ్ కూడా అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ కాల్ చేశారు, స్కీమ్ కంప్లీట్ అయిపోయింది, కాయిన్ వచ్చింది అనేసి. నేను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వస్తే అయితే ఈ కాయిన్ అయితే తీసుకొచ్చానండి. నేను నార్మల్గా ఈఎంఐ మెథడ్లో కూడా, నేను ఇన్స్టాల్మెంట్ మెథడ్లో కూడా కాయిన్స్ కొనుక్కుంటూ ఉంటాను. అండ్ మొత్తం పేమెంట్ పే చేసి కూడా కాయిన్స్ కొంటూ ఉంటాను. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అని అంటే ఈఎంఐ మెథడ్లో ఎలా తీసుకోవాలి కాయిన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అండ్ తీసుకున్న కాయిన్కి మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ డౌట్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను, నేను రిప్లై ఇస్తాను మీకు. నేనైతే ఇన్స్టాల్మెంట్లోనే ఈ కాయిన్ అయితే తీసుకున్నాను. నాకు టోటల్ వచ్చేసి 10,225 రూపీస్ అయితే పడింది. మొత్తం ఛార్జెస్, జిఎస్టీ ఏవేవో ఉంటాయి కదా, అన్నీ కలిపి నాకైతే 10,225 రూపీస్ అయితే పడిందనమాట. అంటే 3 months నుంచి పే చేస్తూ ఉన్నాను. కాయిన్స్ కంప్లీట్ అయిపోయి స్కీమ్ అయిపోయి కాయిన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ చెప్పాను కదండి, కొన్ని స్కూల్స్ ఏంటి అని అంటే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారు. ప్రోగ్రామింగ్ అయిపోయాక లాస్ట్లో మార్చిలో బ్యాలెన్స్ అయిన బుక్స్ అన్నీ మనకు వాపస్ చేసేస్తారనమాట. అప్పుడు మనము వాటిని అన్నిటిని కూడా రీచెక్ చేసుకోవాలి. అంటే ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా, మనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చామో అలాగే ఉన్నాయా లేదా అని చెప్పి మనం ఒక్కసారి రీచెక్ చేసుకొని వాళ్ళకి మనం ఏదైతే బిల్ వేసామో స్టార్టింగ్లో ఆ బిల్ నుంచి ఈ బుక్ సెట్స్ని అయితే మనం రెడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ ఒక స్కూల్ ప్రోగ్రామింగ్ అయితే అయిపోయిందనమాట. ఇది జైంట్స్ స్కూల్ అండి. ఆ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయి చెక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ పిల్లలు అయితే స్నాక్స్ అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదైనా జంక్ లాగా కొద్దిగా, అది కూడా నేను పానీపూరి అయితే బయట పానీపూరి అస్సలు పెట్టానండి పిల్లలకి. ఇప్పటి వరకు వాళ్ళు టేస్ట్ కూడా చేయలేదు. బయట పానీపూరి అయితే నేను ఇంట్లోనే చేసిస్తాను. అలాగే పానీ కూడా చేసి పెట్టేశాను అనమాట. పానీ చేసేసి పానీకి సంబంధించిన పూరి కూడా చేశాను. బట్ స్టఫ్ ఏం చేశానంటే నార్మల్గా అయితే గ్రేవీలా చేస్తానండి. దాంట్లో వేసే స్టఫ్ ఏదైతే ఉంటుందో అది. ఈరోజు ఎక్కువ టైం లేదు కాబట్టి ఏంటి అని అంటే బఠానీ ఉంటుంది కదా, వైట్ బఠానీ, అవైతే బాయిల్ చేసేసి జస్ట్ చాట్ మసాలా అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసేసాను. కొద్దిగా కారం యాడ్ చేసి చాట్ రెడీ చేసి ఇచ్చాను. నార్మల్గా అయితే బాయిల్ చేసి ఒక కర్రీలా మనం నార్మల్ చాట్ ఉంటుంది కదా అలా తయారు చేస్తాను. ఇప్పుడైతే టైం లేకపోవడం వల్ల జస్ట్ పూరీస్ అండ్ పానీ స్టఫ్ వచ్చేసి జస్ట్ బాయిల్ చేసేసి వైట్ బటానీస్ అయితే క్రియేట్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.